view. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమెరా సైడ్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ఈరోజు నేను డయల్ మోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీకు స్క్రీన్ పైన కనపడేదే డయల్ మోడ్. ఇక్కడ ఏమని రాస్తుంది కదా, అదొక్కటి మాన్యువల్, మిగతావన్నీ ఆటోమేటిక్ మోడ్స్ అనమాట. ఈ లాస్ట్లో ఉండేది వీడియో సింబల్ ఉంది కదా, అది వచ్చి వీడియో మోడ్. మనం డయల్ మోడ్ని తిప్పినప్పుడు మోడ్స్ చేంజ్ అవ్వడం ఇలా మీకు స్క్రీన్ పైన కెమెరాలో ఎల్సిడిలో చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆటోమేటిక్ మోడ్. సో ఈ మోడ్ వచ్చి బ్రైట్నెస్, ఫ్లాష్, కలర్ టోన్ అదే సెట్ చేసుకుంటుంది. అండ్ మనం షూటింగ్ మోడ్స్ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, సింగిల్ షూటింగ్ ఆర్ కంటిన్యూస్ షూటింగ్ ఆర్ మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. 10 సెకండ్స్ కావాలంటే 10 సెకండ్స్ అలా. ఆటోమేటిక్ మోడ్లో ఉన్నప్పుడు ఐఎస్ఓ, అపర్చర్ అండ్ షటర్ స్పీడ్ సెట్టింగ్స్ కెమెరానే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ మోడ్. ఈ మోడ్లో మనం ఐఎస్ఓ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు అండ్ షటర్ స్పీడ్ అండ్ అపర్చర్ ఆటోమేటిక్గా కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అవి మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. మనకు షూటింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, టైమర్ మోడ్స్, అవి సింగిల్ షూటింగా, కంటిన్యూస్ షూటింగా, లేదంటే 2 సెకండ్సా 3 సెకండ్సా మనం సెట్ చేసుకోవచ్చు. సో మనకు డిఫాల్ట్గా 10 సెకండ్ 2 సెకండ్ ఇస్తారు. అండ్ కంటిన్యూస్ షూటింగ్స్ మనం 2 సెకండ్స్ 3 సెకండ్స్ సెట్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ షూటింగ్ అంటే 2 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఫోటో క్లిక్ అవుతుంది. అదే 3 పెడితే 3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఫోటో క్లిక్ అవుతుంది. సో ఇంకా ఈ మోడ్లో మనం పిక్చర్ స్టైల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆటోమేటిక్, లేదంటే స్టాండర్డ్ ఆర్ పోర్ట్రేట్కి సపరేట్గా ఉంటుంది. ఇంకా ల్యాండ్స్కేప్, న్యూట్రల్ ఆర్ ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్ అనమాట. ఇంకా మనం యూజర్కి సపరేట్గా 3 ఇస్తారు. యూజర్ డిఫైన్డ్ అని 1 2 3 ఇక్కడ లాస్ట్లో కనబడుతున్నాయి కదా, యూజర్ డిఫైన్డ్ అంటే మనకు ఇష్టం వచ్చినట్టుగా యూజర్కి సంబంధించినగా మీ ఇష్టం వచ్చిన సెట్టింగ్స్ మీరు సెట్ చేసుకొని ప్రీ డిఫైన్డ్ అనమాట అవి సెట్టింగ్స్. సో ఈ మోడ్లో ఇంకా మనం ఫోకస్ ఆపరేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, 1 షాట్ ఏఐ ఫోకస్, ఏఐ సర్వో అని. దీని గురించి నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సో ఈ మోడ్లో కూడా మనం టైమర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మీటరింగ్ మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇమేజ్ క్వాలిటీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లార్జ్ నుంచి స్మాల్ వరకు ఉంది. లాస్ట్ వచ్చి రా ఇమేజెస్. ఈ లార్జ్ ఇమేజ్ వచ్చి హై క్వాలిటీ ఇమేజ్ అనమాట. నా కెమెరాకి 12 మెగాపిక్సెల్, సో లార్జ్ 12 ఉంటుంది. మీడియం అడ్జస్ట్ చేసుకుంటే 11 మెగాపిక్సెల్ వస్తుంది. సో ఇక్కడ స్మాల్ చూస్తున్నారు, స్మాల్ వచ్చి 2.5 మెగాపిక్సెల్. అంటే ఇప్పుడు రా ఫుటేజ్ పెడితే రా వచ్చి 24 మెగాపిక్సెల్ వస్తుంది. మనం రా ఇమేజెస్ షూట్ చేస్తే ఎడిటింగ్ చేసేటప్పుడు క్లారిటీ తగ్గదు. సో నెక్స్ట్ టీవీ మోడ్. టీవీ మోడ్ అంటే షట్టర్ ప్రియారిటీ మోడ్. ఈ మోడ్లో మనం షట్టర్కి ప్రియారిటీ ఇస్తాం. షట్టర్ ప్రియారిటీ ఇవ్వడం అంటే షట్టర్ వచ్చి మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఐఎస్ఓ కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అపర్చర్ ఒక్కటే మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఏదైనా ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్ని తీయాలంటే సో ఈ మోడ్ని యూస్ చేస్తాం. సో మనకు అక్కడ అపర్చర్ ప్రియారిటీ లేనప్పుడు ఈ మోడ్ని యూస్ చేస్తాం. సో ఈ మోడ్లో కూడా మనం ఫోకస్ ఆపరేషన్ అండ్ ఐఎస్ఓ వచ్చి ఇక్కడ చూడొచ్చు, మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అపర్చర్ వాల్యూ మోడ్. సో ఈ మోడ్లో మనం అపర్చర్కి ప్రియారిటీ ఇస్తాం. అంటే మన సబ్జెక్ట్ ఏం మూవ్ అవ్వట్లేదు, బట్ మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి. సో మనకు షట్టర్తో పని లేనప్పుడు షట్టర్ వచ్చి ఆటోమేటిక్గా కెమెరా అడ్జస్ట్ చేసుకున్నట్టు ఈ మోడ్ పెడతాం. సో ఈ మోడ్లో మనం అపర్చర్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ F00 కనబడుతుంది కదా, అంటే లెన్స్ తీసేసి అలా కనబడుతుంది. సో ఈ మోడ్లో మనం ఐఎస్ఓని ఆటోమేటిక్గా కాకుండా మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. సో వైట్ బ్యాలెన్స్ని కూడా మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. అదే ఆటోమేటిక్ ఆర్ డైలైట్ మోడ్ ఆర్ షేడ్, క్లౌడీ కావాలంటే క్లౌడీ, టంగ్స్టన్, ఇంకా ఫ్లోరసెన్స్ చాలా ఉన్నాయి. సో ఈ మోడ్లో మనం పిక్చర్ స్టైల్ని కూడా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పోజర్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అపర్చర్ వాల్యూలో ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డార్కర్ అండ్ బ్రైటర్ ఉంది. సో మనం డార్కర్ కావాలంటే డార్కర్ ఆర్ బ్రైటర్ కావాలంటే బ్రైటర్ని మనం వీళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ మోడ్.
ఈ మాన్యువల్ మోడ్ని ఎక్కువగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఫోటోగ్రఫీ వచ్చిన వాళ్ళు ఈ మోడ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ మోడ్లో మనం ISOని మాన్యువల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు షట్టర్ స్పీడ్ అండ్ అపర్చర్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. దీంట్లో ఎవ్రీథింగ్ మాన్యువల్గా మనం చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్రియేటివ్ ఆటో మోడ్. సో ఈ మోడ్లో ISO, అపర్చర్, షట్టర్ స్పీడ్ ఈ మూడు మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఈ మోడ్లో కొన్ని యాంబియన్స్ బేస్డ్ షాట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాండర్డ్, వివిడ్, సాఫ్ట్, వామ్ అని. సో స్టాండర్డ్ అండ్ వివిడ్ మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఫోటో తీసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్టాండర్డ్కి వివిడ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. సో మీకు కావాలంటే ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూల్, బ్రైటర్, డార్కర్, ఫైనల్లీ మోనోక్రోమ్ అంటే బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. సో మనం ఎడిటింగ్ చేయని అవసరం లేదు. చాలామందికి బ్లాక్ అండ్ వైట్లో వాళ్ళ ఫోటో చాలా ఇష్టం కదా. సో యాంబియన్స్ బేస్డ్ షాట్ యూజ్ చేసి మనం తీసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ బ్లర్ అనమాట. సో ఈ క్రియేటివ్ ఆటో మోడ్లో మనం పోర్ట్రైట్ ఫోటో షూట్ చేసేటప్పుడు మనకి పర్సన్ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లర్ కావాలో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత బ్లర్ కావాలో అంత బ్లర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ మోడ్లో మనం ఇంకా సెల్ఫ్ టైమర్ మోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే సింగిల్ షూటింగా, కంటిన్యూస్ షూటింగా, లేదంటే 10 seconds టైమర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కంటిన్యూస్ షూటింగ్ గురించి మీకు చెప్పాను ఆల్రెడీ, మీకు తెలుసు. అండ్ ఇంకా మనం ఫైరింగ్ రావాలా, లేదంటే ఫ్లాష్ ఆఫ్ చేయాలా, లేదంటే ఫ్లాష్ ఆటోమేటిక్ రావాలా, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్. సో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి సపరేట్గా డెడికేటెడ్గా ఒక పోర్ట్రేట్ మోడ్ ఉంది కెమెరాలో. సో ఈ మోడ్లో ISO, అపర్చర్, షటర్ స్పీడ్ ఈ మూడు ఆటోమేటిక్గా కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ ఈ మోడ్లో మనం యాంబియన్స్ బేస్డ్ షాట్స్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా స్టాండర్డ్, వివిడ్, సాఫ్ట్ అని. సో ఈ మోడ్లో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్లో కూడా మనం సీన్ యొక్క లైట్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా డే లైట్, షేడ్, క్లౌడీ అని. సో పోర్ట్రేట్ మోడ్లో కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మోడ్లో మనకు కంటిన్యూస్ షూటింగ్ ఉంటుంది, కానీ సింగిల్ షూటింగ్ ఉండదు. ఎందుకంటే మనం పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాం కదా, మన సబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు. సో ఇక్కడ కంటిన్యూస్ షూటింగ్ ఉంటుంది, ఇంకా సెల్ఫ్ టైమర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ మోడ్. సో ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ మోడ్ పెడితే మీకు వైడ్ షాట్స్ వస్తాయి. అంటే ఫోకస్ అనేది ఇన్ఫినిటీగా పెట్టి మీకు ఆటోమేటిక్గా కెమెరా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీంట్లో కూడా యాంబియన్స్ బేస్డ్ షాట్స్ ఉంటాయి అండ్ లైట్ సీన్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా డే లైట్, షేడ్, క్లౌడీ, సన్సెట్. అండ్ ఈ మోడ్లో మనకు సింగిల్ షూటింగ్ ఉంటుంది. సో మనకు ల్యాండ్స్కేప్ అనేది మూవ్ అవ్వదు కాబట్టి ఇక్కడ సింగిల్ షూటింగ్ ఇచ్చారు అండ్ టైమర్ కూడా ఇచ్చారు. టైమర్తో పాటు కంటిన్యూస్ షూటింగ్ కూడా ఉంది. నెక్స్ట్ మోడ్ క్లోజప్. సో ఏదన్నా మనం చిన్న సబ్జెక్ట్ని మన కెమెరాకి దగ్గర ఉన్న సబ్జెక్ట్ని షూట్ చేయాలంటే ఈ క్లోజప్ మోడ్ యూస్ చేస్తాం. అండ్ ఈ క్లోజప్ మోడ్లో కూడా మనకు టైమర్ యూస్ చేయొచ్చు అండ్ సింగిల్ షూటింగ్ ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్లో వచ్చి మనం కంటిన్యూస్గా ఆటో ఫోకస్ అవుతుంది. సో కెమెరానే మనకు ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటాం. మనం మూవ్ అవుతూ ఉంటాం కదా స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు. సో కెమెరానే కంటిన్యూస్గా ఆటో ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీంట్లో కూడా మనం లైట్ సీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా యాంబియన్స్ బేస్డ్ షాట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ ఫోటోగ్రఫీ. ఎవరికైనా ఫుడ్ ఫోటోగ్రఫీ చేయడం ఇష్టం ఉంటే ఈ ఆటోమేటిక్ ఫుడ్ ఫోటోగ్రఫీ మోడ్ని పెట్టుకొని తీయచ్చు. సో ఈ ఫుడ్ ఫోటోగ్రఫీ మోడ్లో మనకు కలర్ టోన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకు వార్మ్ కావాలంటే వార్మ్, లేదంటే కూల్ కావాలంటే కూల్. సో ఈ ఫుడ్ ఫోటోగ్రఫీ మోడ్ని యూస్ చేసి తీస్తే మనకు ఫుడ్ అనేది చాలా వైబ్రెంట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నైట్ పోర్ట్రేట్. మనం నైట్ టైం పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ చేయాలంటే దీన్ని యూస్ చేయొచ్చు. సో ఈ మోడ్ని యూస్ చేసి తీసేటప్పుడు ట్రైపాడ్ కంపల్సరీగా యూస్ చేసి తీయాలి, ఎందుకంటే నాయిస్ ఎక్కువగా వస్తుంది. సో ఈ మోడ్లో కూడా మనం అంబియన్స్ బేస్డ్ షాట్ని యూస్ చేయొచ్చు. సో ఫైనల్గా వీడియో మోడ్ అనేది లాస్ట్లో ఉంటుంది. సో ఈ వీడియో మోడ్లో కూడా మనం మాన్యువల్ ఆర్ ఆటో ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. అండ్ 100 అని కనబడుతుంది కదా, అది షట్టర్ స్పీడ్. అండ్ 5.6 అనేది అపర్చర్. సో దాని పక్కనది ఎక్స్పోజర్. సో ఫైనల్గా ఫోకస్ ఆపరేషన్ గురించి లాస్ట్లో వీడియోలో చెప్తా అన్నాను కదా. సో ఇక్కడ వన్ షాట్ అంటే
స్టిల్ సబ్జెక్ట్స్ అంటే మనం సబ్జెక్ట్ మూవ్ అవునప్పుడు వన్ షాట్ యూస్ చేయొచ్చు. సో ఏఐ ఫోకస్ అంటే మన సబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఏఐ ఫోకస్ యూస్ చేయొచ్చు. సో అప్పుడు వన్ షాట్ నుంచి ఏఐ ఫోకస్కి షిఫ్ట్ అవుతుంది. సో ఏఐ సర్వో అంటే ఏఐ సర్వో ఎప్పుడు యూస్ చేయాలి, మనం కెమెరా మూవ్ అవుతుంది అండ్ సబ్జెక్ట్ కూడా మూవ్ అవుతుంది, అప్పుడు మనం ఏఐ సర్వో యూస్ చేయాలి. సో ఏఐ సర్వో యూస్ చేసినప్పుడు మనం ఫోకస్ రింగ్ అనేది ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. సో ఏదైనా బర్డ్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఏఐ సర్వో యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీటరింగ్ మోడ్స్. మీటరింగ్ మోడ్స్లో 3 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా. ఫస్ట్ ఎవాల్యుయేటివ్ మీటరింగ్. ఎవాల్యుయేటివ్ మీటరింగ్ అంటే మొత్తం సీన్ అంతా లైట్ అప్ అవుతుంది. అండ్ పార్షియల్ మీటరింగ్ అంటే కొంచెం సీన్ పార్షియల్ మాత్రం లైట్ అప్ అవుతుంది. సో సెంటర్ యావరేజ్ అంటే ఓన్లీ సెంటర్ మాత్రం లైట్ అప్ అవుతుంది. సో ఫైనలీ మీకు మెనూ చూపిస్తాను. ఈ మెనూ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ మీరు చూడండి మెనూలో ఏ ఆప్షన్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో డైల్ మోడ్స్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెమెరా సైట్ అండ్ ఎంకరేజ్.